వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు దశాంశలో పంచమ స్థానంలో గురువు ఉంటే ఎట్లా ఉంటుంది అనేది చూద్దాము. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక చిన్న విషయాన్ని అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎంఎస్ ఆస్ట్రాలజీ ఇలానే అంటే ఎంఎస్ ఆస్ట్రాలజీ స్టార్ట్ చేసి ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ అవుతుంది, 5 years కంప్లీట్ అయ్యి. సో దీనితోటి చాలామంది మ్యాచెస్ గురించి అండ్ మ్యారేజెస్ గురించి దాని గురించి అడుగుతున్నప్పుడు కొంచెము మంచిది ఏదైనా సజెస్ట్ చేయండి అండ్ జెన్యూన్ దీనికోసమని చాలామంది అడిగారు నన్ను. అంటే ఫస్ట్ 2 years తర్వాత నుంచే దే స్టార్టెడ్. అంటే మేము ఢిల్లీ నుంచి వచ్చేసిన తర్వాత 2019 నుంచి అయితే చాలామంది అడుగుతున్నారు. సో దానికి ఒక మంచి ప్లాట్ఫాము ఎంఎస్ ఆస్ట్రాలజీ ఎంత మంచి సర్వీసెస్ ఇస్తుందో అట్లానే ఎంఎస్ మ్యాట్రిమోనీ అనే సర్వీస్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. అంటే వినాయక చవితి సందర్భంగా అది వెబ్సైట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడాను యాజ్ ఆఫ్ నౌ ఫ్రీగానే జరుగుతున్నాయి. కాబట్టి మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు అండ్ పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్న వాళ్ళు, సో అది ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి మీరు ఫ్రీగా మీ డీటెయిల్స్ని దానిలో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా ఏంటంటే మ్యారేజ్ కాని వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్లా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ అదైతే ఫ్రీగానే రిజిస్ట్రేషన్ని ఇన్వైట్ చేస్తున్నారు ఎంఎస్ మ్యాట్రిమోనీ నుంచి. సో అది కూడా ఎంఎస్ ఆస్ట్రాలజీ సిస్టర్ కన్సర్న్లా అనమాట. సో మీరు మ్యారేజ్ కోసం చూసిన వాళ్ళు డెఫినెట్గా మీ డీటెయిల్స్ని దానిలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో గురువు పంచమ భావంలో. సో మనకి శుభగ్రహాలకి కోణస్థానాలు బాగుంటాయని చెప్తారు. అందులోనూ దశాంశ అనేది కెరియర్కి సంబంధించిన హోరోస్కోపు ఆర్ కర్మస్థానము వాటెవర్, ఆఫ్ కోర్స్ మీకు ఇప్పటికి చాలా అర్థమయ్యే ఉంటుంది. సో దానిలోనూ పంచమ స్థానం అనేది ప్రమోషన్స్ని అండ్ సో మనకున్న టాలెంట్కి సంబంధించి రికగ్నైజేషన్ని అన్నిటినీ ఇచ్చే ప్లేస్. అండ్ మోరోవరు పంచమంలో ఉన్న గ్రహాలన్నీ కూడా లాభస్థానాన్ని చూస్తాయి. సో అందుకుని పంచమ స్థానం అనేది వెరీ ఇంపార్టెంట్. బికాస్ లాభాన్ని చూస్తాయి కాబట్టి పంచమంలో ఉన్న గ్రహాలు దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ ఎక్సలెంట్ ఇన్కమ్. అదే గురువు ఉంటే, సో ఎందుకంటే మిగిలిన ప్లానెట్స్ కన్నా గురువుకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే గురు దృష్టి ఎక్కడ పడితే దాని ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు గురు దృష్టి చూసినట్టయితే 9th house మీద ఉంటుంది, 11th house మీద ఉంటుంది, లగ్నం మీద ఉంటుంది. సో ఎంత ఇంపార్టెంట్ ప్లేస్మెంట్స్ మీద గురు దృష్టి వచ్చేసింది. 9th house అనేది మీ సపోర్ట్ సిస్టమ్. అంటే గురువు 9th houseని చూడడం ద్వారా ప్రొఫెషనల్ లైఫ్లో మీకు మెంటర్సు, సపోర్టర్సు అండ్ మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు చాలా బాగుంటారు. ఎట్ ద సేమ్ టైము మీరు వేరే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడంలోనూ, అంటే చూడండి మన ప్రొఫెషనల్ లైఫ్లో కొంతమంది మంచి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, మంచి విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ కొంచెము ట్రైనింగ్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, అంటే స్టాఫ్ని ట్రైన్ చేయడంలోనూ అండ్ వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి నేర్పించడంలోనూ. సో అంటే దీస్ ఆర్ జస్ట్ బిహేవింగ్ లైక్ గురూస్. సో ఏ సబ్జెక్ట్ అయినా అవ్వనియండి, వీళ్ళ దగ్గర ఏంటంటే అవతల వాళ్ళని సరిగ్గా అర్థమయ్యేలా గైడ్ చేయడానికి సరిపడా తెలివితేటలు అంటారా లేకపోతే నాలెడ్జ్ అంటారా డెఫినెట్గా ఉంటుంది. సో జూపిటర్ డెఫినెట్గా 9th houseని ఎక్స్పాండ్ చేస్తున్నాడు. 9th of మనకి సపోర్ట్ అనండి, నాలెడ్జ్ అనండి, ఫార్చ్యూన్ అదృష్టం అనండి. అట్లానే 11th house ఆఫ్ ఇన్కమింగ్ గెయిన్స్ని, అట్లానే సోషల్గా మనకు ఉండే ఆపర్చునిటీస్ని, సో ఫ్రెండ్స్ ఆర్ ఆపర్చునిటీస్ ఆర్ ఇన్కమింగ్ గెయిన్స్ ఆ ప్రొఫెషనల్ లైఫ్లో దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు. అండ్ లగ్నాన్ని చూడడం ద్వారా లగ్నం అనేది దశాంశ లగ్నం అనేది ఇట్ ఇండికేట్స్ యువర్ ఆపర్చునిటీస్. మీరు ఎలాంటి ఆపర్చునిటీస్ తోటి ఎలాంటి దీనితోటి అంటే మీకు వచ్చే కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది దశాంశ లగ్నము ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి లగ్నాన్ని చూడడం ద్వారా ఆపర్చునిటీస్ని, లాభాన్ని చూడడం ద్వారా ఇన్కమింగ్ గెయిన్స్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాడు. అందుకే మనకి గురువు దశాంశ పంచమ భావంలో ఉండడం అనేది ఒక బ్లెస్సింగ్ లాగా, అదృష్టము అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ హౌసెస్ని ఆయన దృష్టితోటి ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాడు కాబట్టి ఆపర్చునిటీస్ బాగుంటాయి. అండ్ మోస్ట్లీ వీళ్ళు అంటే ఇక్కడ గురువుకి బలం ఉన్నా తగ్గినా దాంతో సంబంధం లేదు. ఎందుకంటే గురువు ఉన్నాడు అంటేనే మీకు ఆయన ఆస్పెక్ట్స్ తోటి ఉన్న హౌసెస్ని యాక్టివ్ చేస్తున్నాడని అర్థం. సో ఎప్పుడైతే యాక్టివ్ చేశాడో మీకు ప్రొఫెషనల్ లైఫ్లో
అంటే జాబ్స్ చేంజ్ అవ్వనియండి, ఒకే దానిలో కంటిన్యూగా పని చేయనియండి, మనీ ఫ్లో మటుకు కంటిన్యూటీ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీరు అవుట్ ఆఫ్ ప్రొఫెషను లాస్ అయిపోయేది కానీ లేదు సంపాదించలేకపోవడం కానీ ఉంది. అంటే ఒకసారి మీ కెరియర్కి సంబంధించి మీరు జాబో బిజినెసో వాటెవర్ స్టార్ట్ చేసి సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత అది కంటిన్యూటీ అనేది గురువు వల్ల సాధ్యపడుతుంది. ఎందుకంటే దృష్టి ఉన్న స్థానాలని ఆయన ఎక్స్పాండ్ చేస్తాడు, ఇంకా పెంచుతాడు. సో 10th హౌస్ ఆఫ్ 11th లిమిటెడ్ ఎప్పుడైతే ఆపర్చునిటీస్ అంటే దాని లిమిట్ కన్నా కూడా పెరుగుతుంది. అంటే మీ అదృష్టం అనేది ఇట్ విల్ మేక్ మోర్ మనీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. గురువు ద్వారా అది పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ డెఫినెట్గా వీళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో అయినా రానియండి, నార్మలీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన నాలెడ్జ్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. బికాజ్ అది అంటే మనకి క్వాలిఫికేషను దీంతో సంబంధం లేదు, ఆర్గానిక్గా. అంటే జూపిటర్ ఇచ్చేది ఏంటంటే ద కీన్ ప్రయర్ నాలెడ్జ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము కొంతమంది సైంటిస్టులు అంటే లైక్ చాలా అంటే కనిపెట్టిన వాళ్ళందరూ కూడా పిహెచ్డీలు చేసిన వాళ్ళే కాదు. సో రెగ్యులర్ అవుట్ ఆఫ్ లైఫ్ చాలా ఎఫిషియన్సీ చూపించి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇట్లాంటి కాంబినేషన్ అనమాట. జూపిటర్ కనుక 5th హౌస్లో ఉన్నప్పుడు యూజువల్గా వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడాను వాళ్ళ వర్క్ని ఎక్స్పాండ్ చేసుకోవడంలోనూ, వాల్యూ యాడ్ చేసుకోవడంలోనూ అండ్ పర్ఫెక్ట్ వేలో తీసుకెళ్లడంలోనూ. అయితే వక్ర గురువు ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఫేస్ చేయొచ్చు. అంటే ఒకసారి తప్పు చేసి దాని నుంచి మళ్ళీ కరెక్ట్ చేసుకోవడము, నేర్చుకోవడము అవన్నీ ఉంటాయి. బట్ యూజువల్గా ఏంటంటే ఆర్గానిక్గానే వీళ్ళలో వాళ్ళకి నచ్చిన విషయము, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నది ఏదైతే ఉంటుందో దానిలో నాలెడ్జ్ అనేది చాలా బాగుంటుంది. అది మీకు ఒక స్టాక్ బ్రోకర్ అవ్వచ్చు, ఒక జస్ట్ మనకి తయారు చేస్తుంటారు కదండి, ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్న మోటార్స్ని తయారు చేయడము, లేకపోతే లైక్ ఎనర్జీస్ని ఇంకా ఎన్హాన్స్ చేసేవి. సో ఇలా అనమాట. అంటే నాలెడ్జ్ అండ్ ప్రోడక్ట్ ఇక్కడ పూర్తి స్థాయిలో దీని క్వాలిఫికేషన్ అనే దానిలో మనం ఫ్రేమ్ చేయలేమన్నమాట. సో వాళ్ళు ఇంత చదువుకున్న వాళ్ళు, అంత చదువుకున్న వాళ్ళు అని కాదు, బట్ వాళ్ళకున్న ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి వీళ్ళు ఒక ఏజ్కి వచ్చేప్పటికీ ఎక్సెల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే జూపిటర్ 9th హౌస్ని ఎలాగైతే ఎక్స్పాండ్ చేస్తున్నాడో 9th ఆఫ్ హయ్యర్ లెర్నింగ్స్, నాలెడ్జ్ని ఇక్కడ లగ్నానికి ఇచ్చేస్తున్నాడు. లగ్నాన్ని చూడడం ద్వారా అంటే లగ్నం అనేది మనకున్న ఆపర్చునిటీస్ కాబట్టి ఆపర్చునిటీస్లో ఎక్సెల్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పచ్చు. అండ్ మోరోవరు మనకి ఎప్పుడు కూడాను గురువు కనుక శుభస్థానాలని చూస్తున్నప్పుడు గురువు బలాన్ని పెరగడానికి, అంటే ఒకవేళ వక్ర గురువు అయినా లేదా నీచపడ్డా కూడాను, నీచపడ్డా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నీచపడ్డ గురువు ఆల్సో గివ్ లాట్ ఆఫ్ మనీ. సో ఎగ్జాల్టెడ్ జూపిటర్ కన్నా డెబిలిటేటెడ్ జూపిటర్ చాలా మనీ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎంత రిలీజియస్ ఇన్ ద సెన్స్ మన పద్ధతులు, సంప్రదాయాలు, మన సంప్రదాయబద్ధమైన జీవితంలో ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటామో దెన్ గురుబలం ఇంకా పెరగడము, దాని ద్వారా గురువు చూస్తున్న స్థానాల నుంచి అంటే నాలెడ్జ్, ఎక్స్పాన్షన్ ఆఫ్ నాలెడ్జ్ అవనివ్వండి, ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇన్కమ్ అవనివ్వండి, అండ్ ఆపర్చునిటీస్ అవనివ్వండి ఇంకా పెరుగుతాయి అన్నమాట. సో యూజువల్గా ఇలాంటి ఇట్లాగ గురుస్థానం ఉన్నవాళ్ళు గురువులని అవమానించడము, అట్లానే తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళని కానీ, గురుస్థానంలో ఉన్న వాళ్ళని కానీ, అండ్ మీకు గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో ఉన్న వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి. అండ్ వాళ్ళకి సంబంధించిన అంటే మనకి మన సంప్రదాయంలో చాలా ఉన్నాయి కదండి, పెద్దవాళ్ళని గౌరవించే పద్ధతులు చాలా ఉన్నాయి, ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత కూడా. సో కాబట్టి యూజువల్గా ఎవరైతే స్పిరిచువల్ వే కన్నా రిలీజియస్ సంప్రదాయబద్ధమైన జీవితంలో ఉంటారో అండ్ దశాంశ గురువు ఇంకొంచెం బెనిఫిట్ రిజల్ట్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. గురువు ఎప్పుడు అంతే, మీకు మెయిన్ ఆయన చూసే హౌసెస్ 9th హౌస్ని చూసినప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ టు ఫాలో ద ధర్మ. నీకు నిర్ణయించబడ్డ ధర్మాన్ని నువ్వు ఫాలో అయి తీరాలి. అది నీకు అప్పచెప్పిన ధర్మము ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఫీమేల్, మీరు ఒక అమ్మాయి అనుకోండి, మీకు ఉండే ధర్మాలు ఏంటి? అపార్ట్ ఫ్రమ్ జాబ్, ఒక ఇంటిని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, అండ్ సరైన పద్ధతిలో సొసైటీకి ఒక మంచి చైల్డ్ని ఇవ్వడం. సో దట్ ఈస్ వాట్ యువర్ ధర్మ. సో ఆ ధర్మాలని తప్పకుండా పాటించాలి.
అలా కాకుండా కెరియర్లో ఉన్న జూపిటర్ని సాటిస్ఫై చేయడం కోసము జస్ట్ నేను ప్రొఫెషనల్ లైఫ్లో పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది కదా అని అనుకోవద్దు. బికాజ్ ఇవన్నీ డివిజనల్ చార్ట్స్. సో డివిజనల్ చార్ట్స్ కాబట్టి మనము మన ప్రొఫెషనల్ లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉండడానికి మీరు అబ్బాయి అయితే మీకు సంబంధించిన ధర్మాలు ఏవి ఉంటాయి, మీరు అమ్మాయిలు అయితే మన సంప్రదాయబద్ధమైనవి ఏ ఉన్నాయి, సో అనేది కొంత పాటించడం అవసరం. అట్లనే యూజువల్గా వీళ్ళు లగ్నం ఎట్లా ఉన్నా కూడాను జూపిటర్ గురువు లగ్నాన్ని చూడడం కారణంగా వీళ్ళకుండే ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇవి కానివ్వండి, డెఫినెట్గా వాళ్ళ నాలెడ్జ్ని చూసి ఆఫర్ చేసేవి అవుతాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది తప్పించి వాళ్ళ క్వాలిఫికేషన్ని సెకండ్ ప్రయారిటీ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ యువర్ నాలెడ్జ్ అట్రాక్ట్స్ సో మెనీ పీపుల్. సో ఇది గురువు కనుక పంచమ భావంలో ఉంటే ఎట్లా ఉంటుందనేది ఎప్పుడు కూడా ప్లానెట్ ప్లేస్మెంట్ అండ్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే చాలా మటుకు ప్లేస్మెంట్ని ఒక్కటే చూస్తూ ఉంటాం, బట్ ఆస్పెక్ట్స్ అనేవి ఎస్పెషల్లీ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న ప్లానెట్స్, గురువు లాంటి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న ప్లానెట్స్, కుజుడు లాంటి స్పెషల్ ఆస్పెక్ట్స్, శని లాంటి స్పెషల్ ఆస్పెక్ట్స్, ఈ 3 గ్రహాలకి ప్రత్యేక దృష్టి ఇవ్వడం జరిగింది. కాబట్టి గురువుని అట్లానే కుజుడిని శనిని స్టడీ చేసేటప్పుడు ఆ గ్రహాల దృష్టి ఏ స్థానాల మీద ఉండి ఏవి యాక్టివ్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీకు దశ జరుగుతున్నప్పుడు ఈ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే గురు మహాదశ జరుగుతున్నప్పుడు కానీ, పంచమాధిపతికి సంబంధించిన దశ జరుగుతున్నప్పుడు కానీ, ఆర్ జూపిటర్ పర్టికులర్లీ ఆన్ ద నక్షత్రాధిపతికి సంబంధించిన దశ జరుగుతున్నప్పుడు కానీ ఇప్పుడు నేను చెప్పినవి బాగుంటాయి. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మీకు ప్రొఫెషనల్ లైఫ్లో ఆపర్చునిటీసు, ఫినాన్షియల్స్ అనేవి ఇంకొంచెము బెటర్గా ఉండే పాసిబిలిటీ ఉంటుంది అనేది. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.